తెలంగాణ చరిత్ర గొప్పది. తెలంగాణలో సంపదలో బ్రహ్మాండంగా ఉందని మాట్లాడుతున్నారు పాలకులు, ముఖ్యమంత్రి. భౌగోళికంగా కూడా ఒక వరం లాంటిది. అన్ని రంగాల్లో తెలంగాణ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్న ముఖ్యమంత్రి మరి విద్యా వ్యవస్థలో కూడా ఎందుకు తెలంగాణ వెనుకబాటు ఉందో సమాధానం చెప్పాలనేది మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వము లంక బిందులలో నిధులు ఉన్నాయనుకుంటే నిధులు ఏం లేవు, ఉత్తై కాలి బిందలే. నేను డబ్బులు ఇవ్వలేను కానీ విద్యను మాత్రం నేను అందిస్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. విద్యను అంబేద్కర్ పూలే ఎట్లయితే విద్య ద్వారా అభివృద్ధి చెందినరో అట్లాంటి విద్యను నేను ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తానని చెప్పిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన ప్రజలకు అందరికీ. చదువుకున్న జాతులే అభివృద్ధి చెందిందని కూడా చెప్పిండు. మాకు పూలే మాటలు గుర్తొచ్చిన రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడుతుంటే, విద్య లేకపోతే వినయం లేదు, వినయం లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ సమాజంలో మనసులకు విలువే లేదన్నాడు. అరే నిజంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విధానం చూస్తే మాకు ముచ్చటేసింది ఆనాడు. కానీ ఈరోజు మేము బాధపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రము బ్రహ్మాండంగా ఆర్థికంగా అన్ని రంగంలో ముందుంది, గొప్ప చరిత్ర ఉందని చెప్తున్న ముఖ్యమంత్రి మరి అక్షరాస్యతలో 28 స్టేట్లు ఉంటే కింది నుంచి 4వ స్థానం, అంటే దాదాపు 24వ స్థానంలో ఈ రాష్ట్రం ఉందనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే రేవంత్ రెడ్డి విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. విద్యా వ్యవస్థ, విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? లేదు. ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. మరి రేవంత్ రెడ్డి ప్రైవేటు విద్యను అరికట్టి గవర్నమెంట్ విద్యను ప్రోత్సహించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఉండాలి, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ అట్లున్నాడా? ప్రైవేటు విద్యకు ప్రైవేటు కార్పొరేట్లతోటి కుమ్మక్కై ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నానని సందర్భం మేము గుర్తు చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏవి అనేది ఇబ్రహీంపట్నంలో కాలేజీ స్కూల్ ప్రారంభానికి పోయిండు రేవంత్ రెడ్డి. ఏది అతను ఎవరు? బీజేపీ ఎమ్మెల్సీ. లేక్ ఫీల్డ్ స్కూల్ ఇబ్రహీంపట్నంలో లేక్ ఫీల్డ్ కాలేజ్ స్కూలు. పొద్దున లేస్తే నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం శత్రువు, బీజేపీ శత్రువు, నేనే బ్రహ్మాండంగా పాలన చేస్తున్నానని చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో మాత్రం బయటికి రాగానే కావలిసుకొని రెడ్డి అంతమా ఒకటే అని ఆయనకు ఉన్నాడు. అసలు ఆయనకి ఈయనకి ఏం సంబంధం ఉంది? ఆయన బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ, నువ్వు కాంగ్రెసు. వ్యక్తిగతంగా కలువు, నీ ఇంటికి వచ్చి భోజనం చేయి, లేకపోతే నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. కానీ ఒక విద్యను నువ్వు ప్రైవేట్ విద్యను ప్రోత్సహిస్తున్న ఒక ముఖ్యమంత్రే పోయి ఒక కాలేజీని ఓపెన్ చేయడం అంటే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. అంటే ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నట్టు కళ్ళకు కట్టొచ్చినట్టుగా ఇంతకుముందు కాలేజ్ మెడిసిన్ ఆ కాలేజ్ మెడికల్ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు సమ్మర్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థను మొత్తం బస్టు పట్టిస్తుండు, కార్పొరేట్ చేతిలో పెడుతుండ అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పుడు సమ్మర్ సెలవులలో మార్చి 28 నుంచి మే 31కు హాలిడేస్ ఇవ్వాలి ప్రభుత్వం. మరి సమ్మర్ సెలవులలో నారాయణ, చైతన్య, ఎస్ఆర్ కాలేజు, అల్లెన్ కాలేజ్ ఇట్లా కార్పొరేట్ చాలా ప్రైవేట్ కాలేజీలు కంటిన్యూ ఇప్పుడు క్లాసులు జరుపుతూనే ఉన్నారు. మరి నువ్వు కార్పొరేట్కు ప్రోత్సహిస్తున్నట్టు కళ్ళకు కట్టొచ్చినట్టు కనబడుతుంది కదా. అట్లాగే కొన్ని విద్యా వ్యవస్థ నాశనమైంది గత ప్రభుత్వము. ఈ ప్రభుత్వంలో మేము అభివృద్ధి చేస్తామని మా పెద్ద ఒక ఆయన ఆకునూరు మురళి సార్ను కమిషన్ చైర్మన్ వేయడం కూడా జరిగింది. ఆ కమిషన్ చైర్మన్ వేసిన తర్వాత సంవత్సరాల కాలం కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. ఆ కమిషన్ వేసినాక ఆ కమిషను దాదాపు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి సంవత్సరాల కాలం పట్టింది. ఆ రిపోర్ట్ ఏమని ఇచ్చింది? ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లో 18% విద్యకు కేటాయించాలని చెప్పింది.
ఆ రిపోర్ట్ ఆకునూరు మురళి ఏదైతే కమిషన్ వేసిండో, గవర్నమెంట్ వేయించిందో, కమిషన్ వేయించింది ఎవరు? ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం. కమిషన్ చైర్మన్ ఎవరు? ఆకునూరు మురళి గారు. సంవత్సరాల కాలం పాటు రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు అందించడం జరిగింది. అందులో ఏమని చెప్పింది ఆ కమిషన్ రిపోర్ట్? 18% కేటాయించాలి బడ్జెట్లో, 18% రాష్ట్ర బడ్జెట్లో 18% కేటాయించాలని చెప్పింది. మరి రాష్ట్ర 26-27 బడ్జెట్లో ఎంత కేటాయించింది? 8.2, అంటే 18%లో సగం కూడా కేటాయించలే. 25-26 సంవత్సరంలో మొత్తం బడ్జెట్ ఎంత? 25-26 సంవత్సరంలో 3 లక్షల కోట్ల బడ్జెట్. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 7.9 అప్పుడు 25-26 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్. 26-27 బడ్జెట్ 8.2, అంటే 3%, అంటే 0.2% పెరిగింది. అది కూడా పెరగలే. 26-27 బడ్జెట్ ఎంత? 3,24,000 కోట్ల బడ్జెట్. ఈసారి బడ్జెట్ పెరిగింది కాబట్టి 0.2 పెంచారు, అంతే, ఎక్కువ పెంచలే. మరి ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? గత ప్రభుత్వాల మీద ఇరుచుకుపడ్డాడు ఆకునూరు. మరి అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తేవాలి అని రాజీనామా చేసిండు తన ఉద్యోగానికి, ఐఏఎస్ ఉంటే. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందని ఆకునూరు మురళి గారు మాట్లాడి కమిషన్ చైర్మన్ తీసుకొని రిపోర్ట్ ఇస్తే కనీసం ఆయన వాల్యూ ఎంత? 0.2, అది కూడా లేదు. బడ్జెట్ 26-27లో 24,000 కోట్లు పెరిగింది కాబట్టి ఆ బడ్జెట్ పెంచారు. ఆకునూరు మురళి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఆత్మగౌరవం ఉంటే, ఎందుకంటే ఆయన చాలామందిని ఆఫీసర్లను అరే వీడు కరెక్ట్ చేస్తలేడు, వాడు కరెక్ట్ చేస్తలేడని చాలా సందర్భాల్లో మాట్లాడు. మేము కూడా, నేను గంట సేపు కలిసినప్పుడు, నేను విద్యా వ్యవస్థలో ఒక బలమైన మార్పు తీసుకొస్తా, ఆ మార్పును తీసుకురాకపోతే నేను రేవంత్ రెడ్డితో కలిసే పని చేయనని చెప్పిండు. నిజంగానే సంతోషపడ్డాం. మరి ఆకునూరు మురళి గారు రేవంత్ రెడ్డి చేసి తప్పని రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చాలా సందర్భాలు మాట్లాడు. అక్కడ ఏపీలో కూడా పోయి కొన్ని సంస్కరణలు తెచ్చినా బాగా అక్కడ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు కావచ్చు, బీసీ విద్యార్థులకు కావచ్చు, ఒక విధానమైన విద్యాపరమైన ఒక నాలెడ్జ్ని అందించినని చెప్పిండు. మరి ఇక్కడ ఏం నాలెడ్జ్ అందించిన? అసలు ఆకునూరు మురళి అంటే ఆయనను ఈ ప్రభుత్వం పట్టించుకుందా? రేవంత్ రెడ్డి మీరేసిన కమిషనే, మీరు ఎన్నుకున్న చైర్మనే, మరి ఆయనే 18% రిపోర్టు ఇచ్చిండు. మరి ఇవ్వలే కదా, అంటే వాళ్ళు రాసుకున్న రిపోర్ట్, మరి అంటే తిరిగి రాసిన సంవత్సరం కాలం పాటు. అసలు తెలంగాణ బడ్జెట్ ప్రకారం 30% విద్య కేటాయించాలి ఈ రాష్ట్రంలో. సరే 30% ఇవ్వలేదు అనుకున్న వాళ్ళ మనిషి వాళ్ళోడే. మరి 18% అన్న 18% అని ఇవ్వాలి, 18% ఇవ్వలే అంటే కార్పొరేటెడ్ కాలేజీలకు కొమ్ము కాస్తున్నది మేము స్పష్టంగా రేవంత్ రెడ్డిని కొమ్ము కాస్తున్నది స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాము. అందుకోసమే మేము ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థను కొమ్ము కాస్తుండు, ఆ ఓపెనింగ్ పోతుండే వాళ్ళకు అభివృద్ధి అంటే ఎట్లా అవుతుంది? రాష్ట్ర బడ్జెట్ నిధులు లేకుండా, కార్పొరేషన్ వ్యవస్థను అడ్డుకోకుండా అభివృద్ధి అంటే ఎట్లా? శూన్యం. ఇదంతా ఒక నాటకం. రేవంత్ రెడ్డి నాటకం ఆడుతుండు. కాబట్టే 15 రోజులలో ఖచ్చితంగా ఈ 15 రోజులలో రేవంత్ రెడ్డి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు క్లాసులు బంద్ చేయకపోతే ఆ రేవంత్ రెడ్డి ఇల్లును మేము ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నావు. పేరుకు మాత్రమే గ్యారడి మాటలు మాట్లాడుతున్నావు. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్లు దాదాపు 25,000 మంది. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 25,000 మంది రిటైర్డ్ అయ్యారు. ఆ రిటైర్డ్ అయిన వాళ్లకు 10,000 కోట్లు బడ్జెట్ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏదైతే రిటైర్డ్ అయినాక ఏవైతే పింఛన్ రూపంలో చాలా బెనిఫిట్కి వచ్చేది 10,000 కోట్లు, అవి రిలీజ్ చేసిన ఆ 10,000 కోట్లను వాళ్ళ సంతకం లేకుండానే, వాళ్ళ సంతకం లేకుండా ఆ 10,000 కోట్లను పక్కదారు, అంటే చీటింగ్. గతంలో రేవంత్ రెడ్డి చీటింగ్ చేసిన చరిత్ర, జైలు పోయిన చరిత్ర మన కళ్ళ ముంగట అవపడ్డది. అదే దోరులో ఆ బుద్ధి పోకుండా, అలవాటు పోకుండా మళ్ళీ ఆ 10,000 కోట్ల కేటాయించకుండా పక్కదారి మళ్లించిండు ఆ డబ్బును. దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో 2,050 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు చనిపోయినట్టు రిపోర్ట్ ఉంది మనకు. అది మనం చెప్పడం కాదు,
వాళ్ళు మన ఈ మధ్యకాలంలో పేపర్లలో కూడా రాసిర్రు అవి. ఆయన కాన్ఫిడెన్స్లో చనిపోయారు. ఒక అతను హార్ట్ సర్జరీ చేసుకొని ఉంటే డబ్బులు ఇస్తాను ఇవ్వకపోతే ఆ బెనిఫిట్ డబ్బులు వస్తాను హాస్పిటల్ చేయనైతే డబ్బులు కట్టలేక ఇలా అతను చనిపోయాడు. ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలో కూడా ఒక రిటైర్ ఉద్యోగస్తుడు చనిపోయిన చరిత్ర ఉంది. అంటే ఉద్యోగస్తులు కూడా ఆయన ఎంత అంటే చూడు, చీటింగ్ అనేది చాలా స్పష్టంగా గతంలో ఎట్లయితే చీటింగ్ చేసిండో ముఖ్యమంత్రి అయినా కూడా మాట విధానం మారలే, ఆ చీటింగ్ కూడా మారలేదు. మారిన ఏమన్నా కనలేదుట కనబడ్డది, చనిపోతురు కదా, వాళ్ళకి 10,000 కోట్లు కేటాయించిన బెనిఫిట్స్ కూడా వాళ్ళకి ఇవ్వలే. అందుకోసమే ఇట్లాంటి చాలా ఉన్నాయి. అందుకోసమే తక్షణమే ఏదైతే ఇప్పుడు కాలేజీలు ఏదైతే ప్రైవేట్ వ్యవస్థను బంద్ చేయాలి, ఏదైతే ఇప్పుడు ఆ విద్యాశాఖ మంత్రి ఎవరు ఉండరా లేరు. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది ఎవరు? ప్రైవేట్ కాలేజీలో కొమ్ము కాస్తుండు. ఆయన నిజంగా దానికి సంబంధించిన మంత్రిని ముఖ్యమంత్రి కలుస్తాడా? ఓ మంత్రి ఉంటే మంత్రికి లెటర్ ఇద్దరు. ఎవరైతే కొన్ని సంస్థలు ఏదైతే చాలామంది ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్వి కావచ్చు, పీడిఎస్ కావచ్చు, ఎస్ఎఫ్ఐ వివిధ సంఘాల వాళ్ళు బోర్డ్ ఆఫ్ ఇంటర్ని ఇక మధ్యకాలంలో ముట్టడి చేయడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు దాదాపు. అట్లాగే ఏదన్నా కాలేజీల దగ్గర నిన్న చైతన్యపూర్ కాలేజీలో కాలేజీ బంద్ విద్యార్థి సంఘాలు పోతే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు పోలీసులు. మరి అసలు వాడు అక్రమంగానే ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా చెప్తుంది, వేసవిలో క్లాసులు జరపబడవు అనేది ఇంటర్ బోర్డు చాలా స్పష్టంగా చెప్పింది. మరి 28 ఈ మార్చి 28 నుంచి మే 31 వరకు సెలవులను కూడా ప్రకటించింది బోర్డు. మరి ప్రకటించినాక ఈ ప్రైవేట్ కాలేజీలలో ఇప్పటికీ విద్యార్థులు ఎట్లా అంటే ఉన్నోనికే చదువుతుంది కదా. ఎవడైతే డబ్బులు ఉంటాడో ఎస్సీలకు ఏముంటుంది, మా మాదిగలకు మాదిగలకు ఏముంటుంది, బీసీలకు ఎక్కడి డబ్బులు, ఉన్నోళ్ళే చదువుకు దగ్గర అవుతారు. అంటే కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తున్నా అనేది మాకు స్పష్టంగా అవపడుతుంది. అందుకోసమే ఇప్పుడు ఆ స్కూల్కి పోతారా, లక్షల ఫీజు. కమిషన్ ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కూడా ఏమని చెప్పింది, ఫీజుల విషయంలో కూడా 70%, 7% పెంచుకోవచ్చు అన్నది. ఒక సంవత్సరానికి ఒక ఆయనకు 50,000 ఉందంటే అందులో 7%, 6,000 అయితే 7,000 పెంచుకోవచ్చు అని కట్టుకోవాలని చెప్తుంది ఎవరు? గవర్నమెంట్. మరి కట్టే ఫీజు ఎంత కూడా డిసైడ్ చేయాలి కదా ప్రభుత్వం, అది చెప్పట్లేదు. పెంచేది మాత్రం చెప్తుంది 7% పెంచాలని. మరి ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఉన్న ఫీజు ఎంత? ఆ ఫీజు ఎంత కట్టాలని గవర్నమెంట్ ఏమన్నా కార్పొరేట్ వ్యవస్థలకు అందించిందా అంటే అట్లా కూడా అందించాలి. ఏదన్నా ఇంత ఫీజు కట్టాలి, 5th వరకు ఇంత, 6th వరకు ఇంత అని ఫీజు అది కూడా డిక్లేర్ చేయలేదు కదా. పెంచేది చెప్తుంది కాబట్టి ఇచ్చేది చెప్తలేదు. ఈ మధ్యలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే విద్యార్థులు ప్రైవేటు కాలేజ్ మేనేజ్మెంట్ మాకు ఫీజు రిమెంబర్మెంట్ ఇస్తలేదు ప్రభుత్వాలు అని వాళ్ళు కోర్టుకు ఎక్కడం జరిగింది. కోర్టుకు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సంబంధించిన ఏదైతే అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ ఎవరు కానీ ప్రభుత్వం తరఫున పీపీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గవర్నమెంట్ తరఫున వాదించాలి. వాదిస్తుండ్రా? అది వాదించక కోర్టు ఏమని ఇచ్చింది, విద్యార్థులతోటి కట్టించుకోవచ్చు ఫీజు అని ఇచ్చింది. అంటే వాడు హాల్ టికెట్ లేకుండా ఆపితే మా కోర్టే తీర్పిచ్చింది, నాకు ఏం చేస్తాడు, చచ్చుకుంటే ఫీజు కడతాడు. గవర్నమెంట్ విద్యార్థులు కట్టిన ఫీజును గవర్నమెంట్ వీళ్ళకి చెల్లించినప్పుడు ఆ ఫీజు మళ్ళీ మీరు తీసుకోవచ్చు విద్యార్థులు అంటారు. వీళ్ళు కట్టినాక మళ్ళీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా ప్రైవేట్ కాలేజీలో? ఒక ఫీజు కట్టాక మళ్ళీ రివర్స్ ఇస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు ఉందా? ఇస్తాను ముఖ్యమంత్రి లేకపోతే ఇస్తాను ఇచ్చే మాటల వరకు తప్ప ఏమైనాయి? ఏదన్నా అమలు జరిగిందా ఇప్పటివరకు? తెలంగాణ రాష్ట్రంలో ఏది జరగలే. ఇలా అంత బ్రహ్మాండంగా ఉన్న తెలంగాణ అక్షరాస్యతలు ఎందుకు? ఇటు గ్రామాలలో విద్యను నువ్వు ప్రోత్సహిస్తలేవు, ఇక్కడ హైదరాబాద్ సిటీలలో మీరు ప్రోత్సహిస్తలేరు. ప్రైవేటు విద్యకు కొమ్ము కాస్తున్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. నువ్వు ఇప్పుడు లోపల అసెంబ్లీలో రెడ్డి అని తిట్టుకుంటా, పార్టీలను తిట్టుకుంటా బయటికి రాగానే ఈ రెడ్డి ఆ రెడ్డి అని ఒకటే మాట్లాడుకుంటున్నారు మీరు. ఇది కనబడతలేదా? ఏవిఎన్ రెడ్డి ఎవరు? అతను లేక్ఫీల్డ్ కాలేజీ ఎండి చైర్మన్, ఆయన దానికి ఓపెనింగ్ పోతుంది. అంటే లోపట అంతా ఈ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఒకటే, కమ్మకు సంబంధించిన వాళ్ళు ఒకటే, ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒకటే అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి విద్యా పట్ల ఖచ్చితంగా స్పెషల్ బడ్జెట్ కింద కేటాయించి విద్యకు ఫండ్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు సమ్మర్లో ఏదైతే ఈ క్లాసులు బంద్ చేయకపోతే ఖచ్చితంగా రేవంత్ ఇల్లును ముట్టడిస్తామనేది ఈ సందర్భం గుర్తు. జై భీమ్, జై మాదిగ.